మొదలైంది. తెలుగు రాష్ట్రాల్లో ఓ మోస్తారుగా వర్షాలు కురుస్తున్నాయి. హైదరాబాద్లో అయితే ఎప్పుడు వర్షం పడుతుందో చెప్పలేకపోతున్నాము. ఇదిగో ఇటువంటి సమయంలో ఇల్లు కొనడానికి ఎవ్వరూ మొగ్గు చూపరు. కానీ ఇల్లు కొనాలని డిసైడ్ అయిన వారికి వర్షాకాలమే సరైన సమయమని రియల్ రంగ నిపుణులు చెబుతున్నారు. ఇంటి నాణ్యత, ఇంటి చుట్టూ ఉన్న పరిస్థితులు, సమీప పరిసరాలను పరిశీలించడానికి వానాకాలమే మంచి టైం అని అంటున్నారు. మరి వర్షాకాలం ఇంటిని కొనుగోలు చేస్తే ఏ అంశాలు కలిసి వస్తాయో తెలుసుకుందామా? ఇంటి కొనుగోలుకు ఇదే సరైన సమయం అంటున్న నిపుణులు. ఇంటి పరిసరాలను వానాకాలంలోనే పరిశీలించాలని సూచన. ఇంటి నాణ్యత, లీకేజీలు వర్షాకాలంలోనే తెలుస్తాయంటున్న ఎక్స్పర్ట్స్. వానాకాలంలో ఇంటి పరిసరాల్లో వరదల గురించి అవగాహన వస్తుంది. వర్షాకాలం ఏ పని చేయాలన్నా కొంత ఇబ్బందే. ఎప్పుడు వాన పడుతుందో తెలియదు. తీరా బయటకు వెళ్లాక వర్షం పడితే ఇక అంతే సంగతులు. మిగతా పనులను పక్కన పెడితే వానాకాలంలో ఇంటిని కొనేందుకు కొనుగోలుదారులు పెద్దగా ఆసక్తి చూపించరు. నిర్మాణ రంగ సంస్థలు సైతం తమ కస్టమర్లకు కన్స్ట్రక్షన్ ప్రాజెక్టును చూపించేందుకు ఇష్టపడవు. అందుకు అనుగుణంగానే వర్షాకాలంలో రియల్ ఎస్టేట్ రంగం నెమ్మదిస్తుంది. ఇళ్ల అమ్మకాలు బాగా పడిపోతాయి. ఇక ఇప్పుడు హైదరాబాద్లో ప్రస్తుతం నిర్మాణ రంగం నెమ్మదించింది. ఇళ్ల అమ్మకాలు గతంలోలా లేవు. దీనికి తోడు ఇప్పుడు వర్షాకాలం కావడంతో ఇంటి కొనుగోలుకు బయస్ ముందుకు రావటం లేదు. అయితే కొనబోయే స్థిరాస్తి ప్రాజెక్టు గురించి వాస్తవ పరిస్థితి తెలుసుకోవాలంటే మాత్రం వానాకాలంలో వెళ్లి చూడటమే సరైందని రియల్ రంగ నిపుణులు చెబుతున్నారు. కొత్త ఇంటిలో నిర్మాణ లోపాలేమైనా ఉన్నా, వర్షానికి ఎక్కడైనా లీకేజీ అవుతున్నా అప్పుడే తెలిసిపోతుందని అంటున్నారు. దీంతో నిర్మాణ నాణ్యతను అంచనా వేసి ఇంటి కొనుగోలు విషయంలో ఒక నిర్ణయానికి రావచ్చని సలహా ఇస్తున్నారు. ఇక వానాకాలంలో సహజంగానే గృహాల అమ్మకాలు తక్కువగా ఉంటాయి. దీంతో బిల్డర్తో ఎక్కువగా బేరమాడేందుకు కూడా అవకాశం ఉంటుంది. ఇక ఇప్పుడు ఎలాగో అమ్మకాలు అంతంత మాత్రమే కాబట్టి వచ్చే కొద్ది మంది వినియోగదారులను చేజార్చుకోకూడదనే నిర్మాణ సంస్థలు చూస్తుంటాయి. నిజంగా కొనే ఆసక్తి ఉందా లేదా చూసి ఇంటి ధరలు తగ్గిస్తుంటారు. ఇక మనం కొనబోయే ఇంటిని వానాకాలంలో చూడడం ద్వారా ఆయా స్థలాలు, ఫ్లాట్లు, ఇళ్ల చుట్టూ ఉన్న మౌలిక వసతులు ఎలా ఉన్నాయో తెలుస్తుంది. నిర్మాణ రంగ సంస్థలు చాలా వరకు చెరువు పరిధి, వరద కాలువ మార్గంలో, FTL పరిధిలో చాలా వెంచర్లు, నిర్మాణ ప్రాజెక్టులు చేపట్టి విక్రయిస్తున్నారు. ఇలాంటి చాలా ప్రాజెక్టులపై హైడ్రా కొరడా జులిపిస్తున్న సంగతి తెలిసిందే. అంతేకాకుండా ఇటువంటి ప్రాజెక్టుల్లో ఇంటిని కొనుగోలు చేస్తే ఎప్పుడో ఒకప్పుడు ముంపు తప్పదు. భారీ వర్షాలు పడినప్పుడు నీట మునిగిపోయే ప్రమాదం కూడా ఉంటుంది. అలాంటి ప్రాంతంలో ఇల్లు కొంటే ఆస్తుల విలువ కూడా పడిపోతుంది. అందుకే వర్షాకాలంలో కొనుగోలు చేసే ఇంటిని, పరిసరాలను పరిశీలిస్తే ఇలాంటి చోట వెంటనే నివాసం ఉండొచ్చా, లేదంటే అక్కడ అభివృద్ధి చెందడానికి ఎంత సమయం పడుతుంది అన్న అంశాల్లో క్లారిటీ వస్తుందని నిపుణుడు చెబుతున్నారు. ఒకవేళ మనం కొనుగోలు చేసే ఇంటిని వర్షాకాలంలో చూసినట్లయితే సదరు ప్రాజెక్ట్ లోతట్టు ప్రాంతాల్లో ఉండి కొంతమేర తక్కువ ధరకు వస్తున్నట్లయితే ఇంటి నిర్మాణానికి సంబంధించిన అంశాలను పరిశీలించే అవకాశం ఉంటుంది. వరద ముప్పు లేకుండా పునాది ఎత్తుగా ఉన్న ఇళ్లను, అపార్ట్మెంట్లలో అయితే సెల్లార్ లేని వాటిని కొనుగోలు చేయటం మంచిది. పార్కింగ్ కోసం గ్రౌండ్ ఫ్లోర్ వదిలిన నిబంధనలు పాటించిన నివాస ప్రాజెక్టుల్లో కొనుగోలు చేయాలి. సాధారణ రోజులతో పోలిస్తే వర్షాకాలంలో మనం కొనుగోలు చేయబోయే నివాస ప్రాజెక్ట్ పరిసరాల్లో రోడ్లు ఎలా ఉన్నాయో, రవాణా సదుపాయాల పరిస్థితిపై స్పష్టమైన అంచనాకు రావచ్చు. వర్షాలు పడ్డప్పుడు ఎక్కడెక్కడ వరదలు వస్తున్నాయో అక్కడ డ్రైనేజీ వ్యవస్థ ఎలా ఉందో తెలుసుకోవచ్చు. అలా అని చెప్పి రహదారులు సరిగ్గా లేవని, గుంతలమయంగా ఉన్నాయని గుడ్డిగా తిరస్కరించవద్దు. ఇంటికి సంబంధించిన నివాస ప్రాజెక్ట్ పూర్తయ్యే నాటికి ఆ ప్రాంతంలో మౌలిక వస్తుల అభివృద్ధి ఎలా ఉంటుందో ఖచ్చితంగా అంచనా వేయాలి. ఈ రంగంలో అవగాహన ఉన్న వారితో చర్చించి ఇంటి కొనుగోలు విషయంలో నిర్ణయం తీసుకోవాలి. మొత్తానికి ఇలా వర్షాకాలంలో ఇంటిని కొనుగోలు చేయటం వల్ల ఇంటి నాణ్యతను నిశితంగా పరిశీలించడంతో పాటు పరిసరాల గురించి తెలుసుకోవచ్చునని రియల్ రంగ నిపుణులు చెబుతున్నారు.